మన దేశంలో ఏదైనా పని జరగాలన్నా ఆఫీసర్ల కళ్ళు తెరుచుకోవాలన్నా ఎవడో ఒకడు బిల్డింగో వాటర్ ట్యాంకో ఎక్కాల్సిందేనా సారు. ఇట్లా చాలా సార్లు చాలా మంది ఎక్కుతూనే ఉన్నారు. అయినా వాళ్ళకు ట్యాంకులు ఎక్కుడు ఏమన్నా ఫ్యాషన్ అవులా, లేకపోతే ఎక్కుడు ఈజీనా? పానం తీసుకున్నాడు అంత సులువా? అది కాదు. కానీ రూల్స్ ప్రకారం 1వ తారీఖు నాడు జీతం అకౌంట్లో పడాలి. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో మాత్రం కథ రివర్స్గా నడుస్తుంది. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా మున్సిపల్ సార్లు మురిసిపోతుంటే పాపం ఓ ఉద్యోగి తట్టుకోలేక వాటర్ ట్యాంక్ ఎక్కి జై బోలో అన్నాడు. మరిగా ముచ్చటేందో ఒక మీరే చూడురి. అమలాపురం మున్సిపాలిటీలా మల్లవరపు మీరాసాహెబ్ అనే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగి కొలువు చేస్తాడు. పొద్దుగాలనే లేచి ఊరంతా సాఫ్ చేసుడో మున్సిపల్ పనులు చేసుకుంటా మస్తుగా కష్టపడతాడు. కానీ ఏం లాభం? పని చేయించుకున్న మున్సిపల్ సార్లు జీతం ఇచ్చటోనికి 1, 2 కాదు 6 నెలల సంధి నయా పైసా ఇయ్యలేదట. ఈ గిత్తం నా గిత్తం ఇయ్యాలిత్తం రేపిత్తామని ముచ్చట్లు చెప్పి 6 నెలలు గడిపేసిండ్రు. ఇంట్లో పిల్లగాండ్ల ఫీజులు, కిరాణా సామాన్ల పైసలు, కరెంటు బిల్లులు కట్టలేక ఆఖరికి మీరాసాహెబ్కు దెబ్బకు మెదడు ఖరాబైంది. గీ మున్సిపల్ సార్లతోని ఇట్లా కాదనుకొని మంగళవారం పొద్దుగాలనే మున్సిపల్ ఆఫీస్ పక్కపొంటున్న పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి కూసున్నాడు. సావల్నా పైసలిత్తరా అని. మీరాసాహెబ్ ట్యాంక్ ఎక్కి నా జీతం నాకు ఇయ్యకపోతే కిందకు దునుకుతా సత్తా అని గట్టిగొర్రిండు. దీంతోటి కిందున్న జనాలకు పానాలు పోయినంత పని అయింది. ఆఫీస్ లోపల కూసోని ఫ్యాన్ గాల్ కింద ఫైళ్లు తిప్పుతున్న మున్సిపల్ సార్లకు అధికారులకు గుండెల్లో గుబేలం అన్నట్టున్నది. అయ్యో ఈయన నిజంగానే దునికితే మన ఉద్యోగాలు ఊడితేరా భయ అని భయపడి ఫైళ్ళన్నీ పక్కకు వారేసి ఉరుక్కుంటా ట్యాంక్ అడికి వచ్చిండ్రు. సిబ్బంది సంఘాల లీడర్లను సుతం పిలిపించిళ్ళు. అన్నయ్య మీరాసాహెబు అట్లా దున్కకు తండ్రి, నీ కాలు మోకుతాం, కిందికిరా నాయనా, ఇప్పుడే పైసలు ఇస్తామని బతిమాలుకున్నారిగా. అధికారులు లీడర్లు చేతులు జోడించి ఇగో ఇప్పుడే నీ జీతం ఫైల్ మీద సంతకం పెడతాను, దయచేసి కింది దిగు అని గట్టిగా చెప్పే వరకు ట్యాంకు దిగి కిందికి వచ్చిండు. ఈయనెక్కిన నిరసన పుణ్యమా అని మున్సిపాలిటీలో జీతాలు రాకుండేడతానా తతిమ 26 మందికి సుతం జీతం పడ్డది. సాహెబ్ పుణ్యమా అని మా జీతాల ఫైల్ కూడా కదిలింది. తతిమోలు ఊపిరి పీల్చుకునే. మొత్తానికి ఒక ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కితే గాని మన ఆఫీసర్లకు జీతాలు ఇవ్వాలనే బుద్ధి రాలేదు. ఇకనైనా గిట్లాంటి ముచ్చట్లు బంద్ చేసి నెల నెల జీతాలు ఇస్తే మంచిగుంటుంది. లేకపోతే రేపు ఆ కడమ 26 మంది సుతం లైన్ కట్టి ట్యాంక్ ఎక్కుతారు కావచ్చు. చూడుండ్రిగా జరా.